ఈ కనిపించేది సిమ్లర్గురి రైల్వే స్టేషన్. అస్సాం స్టేట్లో శివసాగర్ డిస్టిక్లో ఉంది. శివసాగర్లో పురాతనమైన శివాలయం, విష్ణు ఆలయం, దుర్గామాత ఆలయం ఉన్నాయి. ఎక్కువగా సౌత్ ఇండియా నుంచి వస్తే ఇక్కడే దిగాలి. 17 కిలోమీటర్లు ఇక్కడికి. ఈ ఆటోలు, క్యాబులు దొరుకుతాయి ఇక్కడ. మనకి విజయవాడ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి డైలీ ట్రైన్ ఉంది ఇక్కడికి. అది కన్యాకుమారి నుంచి డిబ్రూగఢ్ వచ్చేది వివేక్ ఎక్స్ప్రెస్. రోజు విజయవాడ నుంచి ఉంటుంది. విజయవాడలో ఎక్కితే ఇక్కడ దిగవచ్చు. ఇక్కడ దిగి ఆటో పట్టుకొని గుడికి వెళ్ళి రావచ్చు. 50 రూపాయలు పడుతుంది మనిషికి ఛార్జీ. ఇక్కడ హోటల్ రూములు కూడా చాలా చీప్ అండ్ బెస్ట్గా ఇస్తున్నారు. 350 కాడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. నేను 600లో తీసుకున్నాను. బాగుంది రూము. మీరు కూడా ఎప్పుడన్నా ఎవరన్నా వస్తే ఇవన్నీ ఈజీగా ఉండటం కోసమే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఎవరికన్నా ఉపయోగపడుద్దనే ఉద్దేశంతో. ఒకప్పుడు శివసాగరు బాగా రష్గా ఉండేది. శివాలయం పురాతనమైంది ఉండటం మూలన రాను రాను హిందువులకి భగవంతుడి మీద భక్తి తగ్గిపోయింది. అసలు ఇవాళ కార్తీక సోమవారం. ఇక్కడ కార్తీక మాసం చేయరనుకుంటా వీళ్ళు, కానీ జనం ఏదో ఎక్కువగా లేరు. అదే మామూలు సౌత్ ఇండియాలో అయితే అసలు ఇసుకేస్తే రాలంత ఇదిగా ఉంటారు శివాలయంలో. అది తెలుసుకుంటే ఏదోగా బాధగా అనిపిస్తుంది. వాళ్ళంతా వేరే మతాలకు కన్వర్ట్ అయిపోవటం, లేకపోతే మన మతాన్నే ఆచరించకపోవడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది. భవిష్యత్తులో మనం అంటూ మైనారిటీ అయిపోతాం. అది జనానికి అర్థం కావట్లేదు. ఈ వచ్చే ట్రైను డిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి వెళ్ళుద్ది. దీని పేరు వివేక ఎక్స్ప్రెస్. దేశంలోనే ఎక్కువ దూరం ప్రయాణించే ట్రైన్ ఇది మొదటిది. సుమారు 4000 కిలోమీటర్లు ప్రయాణించుద్ది ఈ ట్రైన్. ఇంతకంటే ఎక్కువ జర్నీ చేసే ట్రైన్లు అసలు లేవు. ఇదే మొదటి అనమాట. నేను ఈ ట్రైన్లో సిమ్లర్గురి నుంచి గోవాకి వెళ్తున్నాను. సిమ్లర్గురి నుంచి గోవాకి వెళ్తున్నాను. రాత్రి 10 బయలుదేరుతుంది. ఇక్కడ ఉదయం 6:50 చేరుతుంది అనమాట. ఇది విజయవాడ నుంచి వెళ్ళొద్ది. కాకపోతే ఈ ట్రైన్కి నాకు టికెట్లు దొరకలేదు. దీని తర్వాత నెక్స్ట్ సాయంత్రం 6ంటికి గోవాటి నుంచి ఇంకో ట్రైను అగర్తాల్ నుంచి వచ్చేది హంసఫర్ ఉంది. దాన్ని బుక్ చేసుకున్నాను నేను. ఉదయం 7ంటికి దిగి సాయంత్రం 6ంటి దాకా గోవాటి సిటీలో ఉండి అక్కడి నుంచి నెక్స్ట్ ట్రైన్కి వస్తాను నేను. నాది వచ్చేసరికి B1 41 సీట్ నెంబరు. ఇది నాది B1 సీట్ నెంబర్ 41 దవేర్ బెర్త్. దీంట్లోనే ఎక్కాలి. మిడిల్లో ఉంటుంది.
ఆ పైన కనిపించే బ్రిడ్జి మించి ఎడమ వైపుకి వెళ్తే జూ పార్క్ వచ్చుద్ది, ఇక్కడే దగ్గరే. అదే కుడి వైపుకి వెళ్తే కామాఖ్య మందిర్కి వెళ్ళొద్ది, ఊరు దాటి వెళ్ళాలి. ఇది గోవాటి. ఇది భైరాబీ టు సాయిరంగ్ ఫస్ట్ ట్రైల్ వేసిన ట్రైన్ ఇది, మిజోరంకి. దీంట్లో జర్నలిస్టులు అందరిని తీసుకెళ్ళి తిప్పుకొచ్చారు. ఆ వీడియోలు చూశాను నేను, అందుకే ఇది గుర్తొచ్చింది. ఇప్పుడు మనం గోవాటి రైల్వే స్టేషన్లో ఎంటర్ అవుతున్నాము. బహుశా 1వ నెంబర్కి 2వ నెంబర్కి వస్తున్నట్టున్నాము. పోయినసారి మీకు గోవాటి రైల్వే స్టేషన్ చూపించలేదు, అది చూపిద్దామని ఈసారి వీడియో తీస్తున్నాను. సుమారు 3 సంవత్సరాల క్రితం బ్రహ్మపుత్ర నది తీవ్రంగా రావటం మూలాన ఈ స్టేషను మొత్తం కూడా నీళ్ళతో నిండిపోయింది. అంత పెద్ద వరద వచ్చింది. వారం రోజులు పట్టింది దాన్ని మామూలు స్థితికి, సాధారణ స్థితికి తేవటానికి. ఇది గౌహటి రైల్వే స్టేషన్. ఈశాన్య రాష్ట్రాలు 7 రాష్ట్రాలు ఉన్నాయి. 7 రాష్ట్రాలని 7 సిస్టర్స్ అంటారు. ఈ 7 సిస్టర్లో ఈ స్టేట్ మెయిన్. ఈ 7 స్టేట్లు టచ్ అవ్వాలంటే ఈ స్టేట్ నుంచే వెళ్ళాలి, రైలు మార్గం కానీ రోడ్డు మార్గం కానీ. ఖచ్చితంగా అస్సాం వచ్చి అస్సాం నుంచి వెళ్ళాలి. స్టేట్ కూడా చాలా పెద్దది కలవాటితో పోల్చుకుంటే. అక్కడ కూడా నేను వచ్చాను, అప్పుడు 3 రోజులు ఉన్నాను. ఇవాళ ఉదయం ఇక్కడ దిగి సాయంత్రం ట్రైన్కి ఎక్కాలి. కాసేపు టైం ఉంటే కామాఖ్య మందిర్కి వెళ్ళి వచ్చాను. చాలా నీట్గా క్లాస్గా ఉంది రైల్వే స్టేషన్, బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇది అగర్తల నుంచి బెంగళూరు వెళ్ళే హంసఫర్ ఎక్స్ప్రెస్. నేను గోవాకి ఎక్కబోతున్నాను. 6:40కి రైట్ టైం ఇది. ఇప్పుడు 9:10 అయింది. దాదాపు 2 గంటల లేటు. నా భోగి వచ్చేసరికి B6. అగర్తల నుంచి బెంగళూరు నుంచి అగర్తల వచ్చింది హంసఫర్ ఎక్స్ప్రెస్. వారానికి 2 ట్రిప్పులే ఉంటుంది అనుకుంటా. ఇది నేను ఎక్కవలసిన భోగి. కరెక్ట్గా మిడిల్లో ఉంటుంది నా సీటు, లోయర్ బెర్త్ 36. B6 సీట్ నెంబర్ 36.
रास्ता पे मैं बहुत ट्रिप आया बस में। बस चला के आता విజయవాడ వైజాగ్ విశాఖపట్నం। ఇది విజయవాడ రైల్వే స్టేషన్। ఇది బస్ స్టాప్।